నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం, నీరు లీకై కూలిన సొరంగం పైకప్పు, చిక్కుకుపోయిన 8 మంది కోసం సాగుతున్న రక్షణ చర్యలు. సీఎం ఆదేశాలతో ఘటనాస్థలికి మంత్రులు ఉత్తమ్, జూపల్లి. రెస్క్యూ ఆపరేషన్ కోసం చేరుకుంటున్న ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి బృందాలు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్న ముఖ్యమంత్రి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం. కులగణనలో ఎక్కడ తప్పుందో చెప్పాలని ప్రతిపక్షాలకు సీఎం సవాల్. అసత్య ప్రచారంతో సర్వే ప్రక్రియనే దెబ్బతీయాలని కుట్రలని ఆక్షేపణ. మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి సర్కారు పచ్చజెండా. 14,236 అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నియామకానికి ఆమోదం. ఏపీ గ్రూప్ 2 పరీక్ష వాయిదాపై వీడని సందిగ్ధత. రిజర్వేషన్ రోస్టర్ సమస్య పరిష్కరించాకే నిర్వహించాలన్న చంద్రబాబు. రేపటి నుంచి 3 రాష్ట్రాల్లో ప్రధాని పర్యటన. మధ్యప్రదేశ్, బీహార్, అసోంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ సొరంగం మార్గంలో జరిగిన ప్రమాదంలో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టారు. టన్నెల్లో పనులు చేస్తుండగా నీరు లీకై పైకప్పు కోలడంతో 2 గాయాలు కాగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో టన్నెల్ నుంచి 42 మంది బయటకు రాగా మరో 8 మంది అక్కడే చిక్కుకుపోయారు. సీఎం ఆదేశాలతో హుటాహుటిన వెళ్లిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట సమీపంలోని శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ 14వ కిలోమీటర్ వద్ద సొరంగంలో 3 మీటర్ల మేర పైకప్పు కూలింది. దీంతో 2 కార్మికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఉదయం షిఫ్టులో సొరంగంలో పనుల కోసం 50 మంది లోపలికి వెళ్లారు. ఒక్కొక్కరిగా 42 మంది సొరంగం నుంచి కార్మికులు బయటకొచ్చారు. మరో 8 మంది సొరంగంలో చిక్కుకుపోవడంతో వారిని బయటకు తీసేందుకు రక్షణ చర్యలు చేపట్టారు. కూలీలు పంజాబ్, జమ్మూ కాశ్మీర్, యూపీ వాసులుగా గుర్తించారు. సొరంగంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఎడమవైపు సొరంగం వద్ద 4 రోజుల కిందటే పనులు పునఃప్రారంభమయ్యాయి. 8 बजे गया। सुबह में शिफ्ट हो तुम्हारा? कितने आदमी गया पूरा अंदर? 50? हाँ हाँ। कहाँ हो गया तू अंदर? अंदर में तो ऐसे पानी आ रहा था, अचानक एक फ्लो आ गया, भागने नहीं सका। अब कितने आदमी हैं? अब कितने आदमी हैं अंदर? अभी अंदर में 8 आदमी नहीं मिला। 8 आदमी। कौन सा स्टेट वाला है पूरा अंदर? द्विवेदी साहब, हाँ, श्रीनिवास साहब, श्रीनिवास, यही लो इन पूरा लेबर लोग है। ऑफिसर इन पूरा लेबर है संतोष साहू, लेबर संतोष साहू, संतोष साहू, अनुज साहू और संदीप। संतोष, अनुज साहू, संदीप, 3 आदमी। तो मैं भी भागा और आदमी मतलब अंदर ही रह गया है और बाकी सब अंदर से बाहर आ चुके हैं। बस इतना ही है। अंदर से आदमी ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టన్నెల్ వద్ద పైకప్పు కూలి పలువురికి గాయాలైన సమాచారం అందిన వెంటనే ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ప్రమాద స్థలానికి చేరుకొని ఉత్తమ్తో పాటు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కొద్దిసేపటికి ఒక సైడ్ నుంచి కొద్దిగా నీళ్లు మట్టి రావడం మొదలుపెట్టినాయి. ఇప్పుడు వాళ్ళది కొద్దిగా మొదలైన ఆ మట్టి నీళ్లు లోపల రావడం పెద్ద ఎత్తున లోపల రావడం మొదలుపెట్టినాయి. 8 మీటర్ల వరకు కవర్ చేసినాయి. అప్పుడు వీళ్ళిగా లాభం లేదని అది మొదలైన 20 నిమిషాల లోపల ఉండి వీలైనంత మందిని వాళ్ళు బయటికి తీసుకురావడం జరిగింది. ఇది జరుగుతున్నప్పుడు పక్కన ఒక పెద్ద శబ్దం విన్నారు. అంటే కొద్దిగా జియోలాజికల్ డిస్టర్బెన్స్, అంటే ఆ టన్నల్ బయట ఏదో కొంత భూమిలో కదలికి వచ్చినట్టుగా వాళ్ళకి అనిపించింది.
మరి వాళ్ళు బయటకు వచ్చారు. ఆ తర్వాత ఎంతమంది వాళ్ళు ఎంబడి తీసుకురాగలిగితే వాళ్ళు బయటికి తీసుకొచ్చారు. బోరింగ్ మిషన్ మీద ఉన్న వాళ్ళు, వెనుకున్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసారు. బోరింగ్ మిషన్ ముందున్న వాళ్ళు కొంతమంది మిగిలిపోయినారు. వాళ్ళకి ఇప్పుడు రెస్క్యూ ఎఫర్ట్స్ చేయడానికి, వాళ్ళకి సేవ్ చేయడానికి మన ప్రభుత్వం పూర్తిగా ఆ పనిలో నిమగ్నమైనాం. ఆ 8 మంది ప్రాణాలు రక్షించడానికి సర్వశక్తులు వడ్డిస్తున్నాము. భారతదేశంలో ఈ టనల్స్ విషయంలో మొన్న ఈ మధ్య ఉత్తరాఖండ్ సంఘటన జరిగితే అక్కడ ఎవరైతే ఆ టనల్లో మనుషులను రెస్క్యూ చేయడానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారో వారితో కూడా మాట్లాడడం జరిగింది. చీఫ్ సెక్రటరీ గారు కూడా మాట్లాడారు. లోపల ఉన్న 8 మంది పరిస్థితి ఇప్పటి వరకు తెలియదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఒక ప్రాజెక్ట్ ఇంజనీరు, ఒక ఫీల్డ్ ఇంజనీరు, ఒక 4 లేబరు జార్ఖండ్ నుంచి వాళ్ళు ఈ జయప్రకాశ్ అసోసియేట్స్ కంపెనీలో ఇక్కడ పనిచేస్తున్నారు. అదేవిధంగా ఈ అమెరికన్ కంపెనీ రాబిన్స్ కంపెనీలో ఒక ఆయన జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి, ఒక ఆపరేటరు, మిషన్ ఆపరేటరు, ఇంకో ఆయన పంజాబ్ నుంచి వీళ్ళు ఇక్కడ పనిచేస్తూ ఇప్పుడు లోపల కొంత వాళ్ళని రెస్క్యూ చేయడానికి మేము అన్ని సంపూర్ణ ఎఫర్ట్స్ పెట్టుకున్నాం. ఇప్పుడు అది పూర్తిగా ఏదైతే అక్కడ జియోలజికల్గా డిస్టర్బెన్స్ వాళ్ళకి పక్కన వినపడదు టనల్కి, అది పూర్తిగా స్టెబిలైజ్ అయిన తర్వాత ఇప్పుడు రెస్క్యూ ఎఫర్ట్స్ మొదలు పెడదామని చెప్పి ఆలోచన చేస్తున్నాము. అయితే సరే 14 కిలోమీటర్ల లోపల కాబట్టి there will be some challenges. We are getting the best tunnel experts in the country to oversee the rescue efforts. Geological survey వాళ్ళు పూర్తిగా చెక్ చేశారు. చెక్ చేసి వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాత పని మొదలు పెట్టింది. 3-4 రోజుల క్రితం కూడా వాళ్ళు వచ్చారు. జియోలజికల్ సర్వే వాళ్ళు చెక్ చేసి పోయారు. మరి సరే ఇది మరి ఏం జరిగిందో అది తర్వాత మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు ముందైతే ఆ ప్రాణాలు రక్షించుకోవడానికి మా సంపూర్ణ అది ఇప్పటి వరకు మాకు సమాచారం లేదు, బట్ ఉండుంటారనే హోప్ తోని ముందుకు పోతున్నాం. సొరంగ ప్రమాదాల్లో దేశంలో కీలకమైన నిపుణుల సహకారంతో బాధితులను రక్షించేందుకు కృషి చేస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయ బృందాలు ఘటనాస్థలికి చేరుకుంటున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి స్వామి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతం శ్రీశైలం ఎడమగట్టు కాల్వ టన్నెల్ వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. అంటే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రస్తుతం ఈ టన్నెల్ వద్దకు చేరుకున్నాయి. హైదరాబాద్ నుంచి ఒక బృందము, అలాగే విజయవాడ, ఇతర ప్రాంతాల నుంచి మొత్తం ఇంకో 3 బృందాలను కూడా ఇక్కడికి రప్పించడం జరుగుతుంది. దీంతో పాటు సింగరేణి కాలనీస్కి సంబంధించినటువంటి రెస్క్యూ బృందాలు కూడా మరికొద్దిసేపట్లో ఇక్కడికి చేరుకోనున్నాయి. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు టన్నెల్ లోపలికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ పరిస్థితి ఏంటి అనేది గమనించి రావడం జరిగింది. అయితే ఉదయం జరిగినటువంటి ప్రమాదం తర్వాత అక్కడ మొత్తం విద్యుత్ అంతా కూడా పోయింది. సాయంత్రం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆ సొరంగ మార్గంలో ఉన్నటువంటి విద్యుత్తును పునరుద్ధరించడానికి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కృషి చేస్తోంది. ఇప్పటివరకు అంటే 14 కిలోమీటర్ల లోపల ఈ ప్రమాదం జరిగింది. కాబట్టి 12 కిలోమీటర్ల వరకు ప్రస్తుతం విద్యుత్తుని పునరుద్ధరించడం జరిగింది. తర్వాత ఈ విద్యుత్ పునరుద్ధరించిన తర్వాత అంటే 14 కిలోమీటర్ల వరకు పునరుద్ధరించిన తర్వాత అక్కడ పరిస్థితి ఏంటి అనేది ప్రస్తుతం అర్థమవుతుంది. ఉదయం ప్రమాదం జరగడానికి ప్రధానమైనటువంటి కారణం నీళ్లు పడడం, బురద పడడం, మట్టి కూలడం, అలాగే సొరంగ మార్గంలో కూలకుండా ఏర్పాటు చేసినటువంటి దిమ్మెలు కూడా రౌండ్ రివిట్మెంట్ కూడా కూలిపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. టన్నల్ బోరింగ్ మిషన్లో ఉన్నటువంటి అంటే ముందు భాగంలో ఉన్నటువంటి 8 మంది కూడా అక్కడ చిక్కుకోవడం జరిగింది. 2 ఇంజనీర్లు, అలాగే 4 డైలీ వేజ్ కార్మికులు, 2 రాబిన్స్ కంపెనీకి సంబంధించి అంటే టన్నర్ బోర్ విషయంకి సంబంధించి ఆపరేటర్స్ వీళ్ళు దాంట్లోనే చిక్కుకోవడం జరిగింది. అయితే పెద్ద ఎత్తున నీళ్లు రావటము, మట్టి కుప్పకూలడము, పైన ఉన్నటువంటి దిమ్మెలు కూడా కుప్పకూలడం, పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో వాళ్ళంతా కూడా అందులోనే ఆ స్థితులలో చిక్కుకొని ఉంటారని చెప్పేసి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అంచనా వేస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఎక్స్కవేషన్ అంటే ఈ తవ్వకాలు అనేది జరిపి అంటే అక్కడ ఉన్నటువంటి మట్టిని కొంత వెలికి తీసి అలాగే వాటరింగ్ అంటే నీళ్లు కూడా రాకుండా చేసి అక్కడ సురక్షితమైనటువంటి వాతావరణం ఏర్పాటు అయిన తర్వాతనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు లోపలికి రెస్క్యూ ఆపరేషన్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు లోపలికి వెళ్ళాలా వద్దా,
వెళ్తే ఏం చేయాలి, అక్కడ ఉన్న వాళ్ళని బయటికి తీసుకురావడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద ప్రస్తుతం చర్చలు కొనసాగిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, దీంతోపాటు నలుగురు ఆర్డీఓలు, అలాగే ఎస్పీ, డిఎస్పీ, ఇతర బృందాలన్నీ కూడా ప్రస్తుతం ఇక్కడనే ఉన్నాయి. దీంతోపాటు విపత్తు నిర్వహణ బృందాలు, ఈ ఏటీఆర్కు సంబంధించినటువంటి అధికారులు, వీళ్ళంతా కూడా ప్రస్తుతం ఈ ఎస్ఎల్బిసి టన్నల్ క్యాంప్ ఆఫీస్లోనే ఉన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు చూసి లోపలికి వెళ్ళేటువంటి అవకాశాలు ఎంత ఉన్నాయనేది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అయితే నిపుణుల నుంచి సలహాలు సూచనలు తీసుకున్న తర్వాతే ఈ లోపలికి వెళ్ళి వాళ్ళని బయటికి తీసుకొచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. అయితే లోపల ఉన్న 8 మంది పరిస్థితి ఏంటి అనేది ఇప్పటివరకు మనకు తెలియదు. వీళ్ళందరూ లోపలికి వెళ్తే తప్ప వాళ్ళు ఎలా ఉన్నారా లేరా అనేది కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి ముందైతే వాళ్ళు ప్రాణాలతో బయటికి తీసుకురావాలనే ప్రయత్నం విస్తృతంగా కొనసాగుతుంది. అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి కూడా ఇప్పటివరకు రివ్యూ నిర్వహించి టన్నల్ని సందర్శించి వెళ్ళటం జరిగింది. ఎప్పటికప్పుడు వాళ్ళు కూడా సమాచారాన్ని సేకరిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈరోజు దారి క్లియర్ అయితే రేపు మార్నింగ్ నుంచి రెస్క్యూ ఆపరేషన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ కనుక 14 కిలోమీటర్ల వరకు విద్యుత్ పునరుద్ధరించి అక్కడ వాటర్ కానీ మట్టి కానీ తీసేటువంటి అవకాశం ఉంటే మాత్రం ఈరోజు రాత్రి అవి కూడా పనులు కొనసాగించాలని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు. ఇది ప్రస్తుతం ఎస్ఎల్బిసి టన్నల్ వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. ధన్యవాదాలు స్వామి కిరణ్. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు చర్యలు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. టన్నెల్ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. సహాయక చర్యల్లో అన్ని విభాగాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు. అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలియజేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కులగణన సర్వే లెక్కలు తప్పని ఆరోపిస్తున్న బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఎక్కడ తప్పు ఉందో చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విపక్షాలకు సవాల్ విసిరారు. అత్యంత శాస్త్రీయంగా ఇంటి యజమాని చెప్పిన లెక్కల ఆధారంగా సర్వే చేస్తే అసత్య ప్రచారం ద్వారా బీసీ వర్గాలకు ఫలాలు దక్కకుండా చేసే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాభవన్లో బీసీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, బీసీ ఎంపీ, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. బీసీ కులగణన 42% బీసీ రిజర్వేషన్ అంశంపై చర్చించారు. సమగ్ర కుటుంబ సర్వే పేరుతో కేసీఆర్ అసమగ్రంగా వివరాలు సేకరించారని రేవంత్ విమర్శించారు. బీసీల లెక్కలు పెరిగినా తగ్గాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో ఎవరూ కోర్టుకు వెళ్లకుండా చూసేందుకే రెండో అవకాశం ఇచ్చామన్న రేవంత్, రెండో విడత పూర్తి కాగానే నివేదికకు చట్టబద్ధత కల్పిస్తామని స్పష్టం చేశారు. లెక్కలు తప్పని కాదు, ఎక్కడ తప్పు ఉందో చూపించమని సవాల్ విసురుతున్నా కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును, కిషన్ రెడ్డిని, బండి సంజయ్ని ఉత్తగానే తప్పు తప్పు అని దీన్ని మొత్తాన్ని బుట్టదాఖలు చేసేందుకు కుట్ర జరుగుతుంది. కుట్రగా చేయడంలో భాగంగానే తప్పు అని మాట్లాడుతారు. ఫలానా దగ్గర తప్పు ఉందని ఇప్పటివరకు ఎవరైనా చూపించారా? ఎవరైనా మేధావులని మీటింగులు పెట్టి చెప్పేటోళ్ళు రేవంత్ రెడ్డి చేసిన ఫలానా ఊర్లో కొండారెడ్డిపల్లిలో ఫలానా దగ్గర ఈ బీసీ బదులు ఓసీ అని రాసిందని మళ్ళీ లెక్క చూపించిందా? పోనీ ఫలానా దగ్గర ఈ లెక్కలో తప్పు ఉందని ఎప్పుడని చెప్పిందా? ఏదీ లేదు. జస్ట్ బట్టగాల్చి మీద వేస్తావు, నువ్వు తుడుచుకుంటే తుడుచుకో, లేకపోతే నువ్వే కాలిపోతావు. బీజేపీ వాళ్ళకి నేను సూటిగా ఛాలెంజ్ చేస్తున్నా. రేపు జరగబోయే జనగణనలో కులగణనను చేర్చండి, చేర్చి లెక్కలు చేయండి. చేసి నీ మోడీ గారి డాక్యుమెంట్ ఏందో తీయండి, రాహుల్ గాంధీ గారి డాక్యుమెంట్ ఏందో రెండు పక్కన పక్కన పెడతావు. ఎవరు లెక్క తప్పు, ఎవరు లెక్క ఒప్పు? నువ్వు లెక్క చేయకుండానే, లెక్క పెట్టకుండానే నా లెక్కను తప్పు అంటున్నావు. సహేతుకత ఏముంది తప్పనేటోడి తప్పుడు మాటలకు? అన్ని రాష్ట్రాలలో డిమాండ్ చేస్తే దేశం మొత్తంలో అమలు చేయాల్సి వస్తుంది. దేశం మొత్తంలో ఎప్పుడైతే అమలు చేస్తారో బీజేపీ పార్టీలో ఆధిపత్యం వహిస్తున్న 1-2 సామాజిక వర్గాలకు ఇది తీవ్ర విఘాతం కలుగుతుంది. తెర వెనకాల ఉండి కానీ, తెర ముందలుండి కానీ బీజేపీలో ఉన్న 1-2 పెద్ద అధికారాన్ని చెలాయించే సామాజిక వర్గాలకు ఇది గుదిబండగా మారుతుంది. అందుకే బీజేపీ కాంగ్రెస్ చేసిన ప్రక్రియను తప్పుపట్టి ఏ లెక్క లేకుండా చేయాలని చూస్తున్నారు. ఇంత పారదర్శకంగా మనం చేస్తున్నా చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు, తారక రామారావు గారు ఇప్పటి వరకు నమోదు చేయించుకోలే. ఎందుకు వీళ్ళు నమోదు చేయించుకుంటలేరు? ఏంది కారణం? పోయిన మంత్రివర్గంలో ఎవరెవరు ఉన్నారు? చంద్రశేఖరరావు, హరీష్ రావు, తారక రామారావు, దయాకర్ రావు, వినోద్ రావు, ఎంతమంది మంత్రులు ఉన్నారు? మీరు అడుగుతారు కదా, 60% ఉంటే మీరు గన్ని తీసుకుంటే మరి 50% పైన ఉన్న మరి మా సంగతి తెలుసారని మీరు లెక్కలు అడుగుతారని. ఎట్టి పరిస్థితుల్లో ఈ లెక్క అనేది ముద్ర కాకూడదు.
మనోళ్ళు కూడా తెలిసి తెలియక ఏదైనా చిన్నది పెద్ద తప్పు జరిగితే మేము సరిదిద్దుకుంటామనో లేకపోతే అవునా అట్లా జరిగిందా అని మన దాంట్లో ఉన్నోళ్ళే వాళ్ళ అతి తెలివితేటలు ప్రదర్శించి లేకపోతే వాళ్ళ గుర్తింపు కోసం ఈ లెక్కలు తప్పనో దీన్ని అట్లా చేయండి అనో దీన్ని ఇట్లా చేయండి అనో ఇట్లా మాట్లాడడం ద్వారా ఏ లెక్క లేని దగ్గర ఏదో ఒక లెక్క పెట్టుకొని మాది అంతుండే ఇప్పుడు ఇంత తగ్గింది. గతంలో చంద్రశేఖరరావు ఇచ్చిన లెక్క ప్రకారం 51% బీసీలు 51% బీసీలు చంద్రశేఖరరావు ఇచ్చిన లెక్క. వాళ్ళు హిందూ ప్రాక్టీసింగ్ బీసీలా ముస్లిం ప్రాక్టీసింగ్ బీసీలా ఎవరు అనేది పక్కన పెడితే ఆయన ఇచ్చిన మొత్తం లెక్క 51%. ఇవాళ మనం ఇచ్చిన లెక్క నేను చెప్పదలుచుకున్నా. బీసీ హిందూ ప్రాక్టీసింగ్ వాళ్ళు అంటే 46.25%. అదేవిధంగా బీసీ ముస్లిం ప్రాక్టీసింగ్ వాళ్ళు 10.08%. ఈ రెండు కలిపితే మనకు 56.33%. నేను ఇప్పుడు మా మిత్రులను అడుగుతున్నా 51% ఎక్కువనా 56.33% ఎక్కువనా మిత్రులని మీరు చెప్పండి. మరి 6% దాదాపుగా పెరిగితే ఈరోజు ఎవడో వస్తాడు బీసీల లెక్కలు తగ్గించాడు రేవంత్ రెడ్డి. ఓసీలు చంద్రశేఖరరావు 21% ఇస్తే రేవంత్ రెడ్డి 15.79% ఇచ్చాడు. ఓసీల లెక్క తగ్గిందా పెరిగిందా? మరి ఓసీల లెక్క తగ్గింది, సేమ్ అది బీసీలలో పెరిగింది. నేను నా గుజరాత్లో 70 జాతులు ముస్లింలు ఓబీసీలలో ఉన్నారు నేను చేసిన వాళ్లకు. కాకపోతే నేను ఎప్పుడు మీడియాలో చెప్పుకోలేదని ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2022లో అఫీషియల్ ఇంటర్వ్యూలో చెప్పిన ప్రధానమంత్రిగా. మరి ఇప్పుడు బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి తీసుకొచ్చి బీసీలను మన ముస్లింలను తీసుకొచ్చి బీసీలో కలిపిండి అంటాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగంలో దూదేకులోలు బీసీ బి గ్రూప్లు ఉన్నారు. ఎస్సీస్ ఎవరైనా క్రిస్టియన్ కన్వర్షన్ జరిగితే వాళ్ళని తీసుకొచ్చి ఎస్సీలను కూడా బీసీ సి గ్రూప్లో యాడ్ చేసిండ్రు. ఇవన్నీ ఎందుకు వాళ్ళు మాట్లాడుతున్నారు అని అంటే సింపుల్, ఈ లెక్క తేలిందని అంటే ఆ తర్వాత మా సంగతి ఏంది చెప్పండి అని మీరు అడుగుతారు. ఈ 16 నుంచి 28 వరకు కూడా రెండో విడత ఎవరైతే నమోదు చేయించుకోలేదో వాళ్ళ లెక్కలు వచ్చిన తర్వాత దీనికి చట్టబద్ధత కల్పించడానికి మనం పూర్తిగా నిర్ణయం తీసుకున్నాము. దట్ ఈస్ ఫైనల్ డాక్యుమెంట్. ఈ లెక్కల వల్ల ఏం ప్రయోజనం, ఆ ప్రయోజనాలు ఎట్లుండాలి, కులాలు ఉపకులాలకు ఎట్లా ప్రయోజనం చెందాలో అది సెకండ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ మీ లెక్క తెలుసుకోండి. వాళ్ళంటారు ఇది తప్పు లెక్క కాబట్టి అందుకే సెకండ్ ఫేజ్. అరే పిచ్చోడా, చేసిన లెక్క 100% కరెక్ట్. ఎవరైతే ఇందులోకి 3.1% బయట ఉన్నారో బడి బయట ఉన్న వాళ్ళని బడికి రమ్మని మళ్ళీ పిలిచినాం. బడి బయట ఎవడు ఉన్నాడా? లెక్కలకు రాకుండా చంద్రశేఖరరావు, హరీష్ రావు, తారక రామారావు ఉన్నాడు. నేను మా సంఘాల మిత్రులు చెప్తున్నా, వాళ్ళు ఇంటి ముందర పోయి డప్పు కొట్టురు, మేల్కొల్పు డప్పు. మా సంఘాలలో చేసినోని నన్ను తిడతారేదా, చేసినోని నిలబెట్టి లైన్లో నిల్చోబెట్టి లెక్కలు కట్టకుండా. ఇవాళ బీసీ సంఘాలకు నా విజ్ఞప్తి ఒకటి, అరే ఇంత కష్టపడి మీకోసం తల బగల కొట్టుకొని మీకు ఏదో ఒకటి చేయాలా, మా నాయకుడు చెప్పిండు, దీన్ని ఎట్లో గట్లా ఒక పట్టాలు ఎక్కించాలని నేను ప్రయత్నం చేస్తే మళ్ళీ నన్నే రాళ్ళతో కొడుతారు. చేయనోడు మంచిగా బాజాప్తా ఫామ్ హౌస్ లో పండుకున్నా వాడే మంచోడాడు. వాళ్ళేమో మంచోళ్ళు అయిపోయారు. వాళ్ళ సంఘాల మీటింగులు వాళ్ళు పెడితే వాళ్ళ దగ్గర పోయి మనోళ్ళు కూర్చుంటారు. మహిళా శిశు సంక్షేమ శాఖలో కొలువుల జాతరకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 6,399 అంగన్వాడీ టీచర్లు, 7,837 హెల్పర్ల పోస్టుల భర్తీకి రంగం సిద్దమైంది. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అందుకు సంబంధించిన దస్త్రంపై సంతకం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే ఆయా జిల్లాల కలెక్టర్లు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు కలిపి 14,236 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. రాష్ట్రంలో ఈ స్థాయిలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల కొలువులు భర్తీ చేయడం ఇదే తొలిసారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 పరీక్ష నిర్వహణపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థుల ఆందోళన దృష్ట్యా పరీక్ష వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం లేఖ రాసి గంటలు గడుస్తున్నా ఏపీపీఎస్సీ ఇంతవరకు ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. రోస్టర్ తప్పులు సరిచేయకుండా పరీక్ష నిర్వహిస్తే నష్టపోతామంటూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. కొందరు హైకోర్టులో పిటిషన్ వేశారు. మార్చి 11న హైకోర్టులో విచారణ జరగనుండగా అప్పటి వరకు పరీక్షలు నిర్వహించవద్దంటూ సర్కార్ ఏపీపీఎస్సీ కార్యదర్శికి లేఖ రాసింది. అయితే దీనిపై ఏపీపీఎస్సీ ఇంకా స్పందించకపోవడం పట్ల అభ్యర్థుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. శని, ఆదివారాల్లో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు 175 కేంద్రాల్లో ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేసింది.
ప్రధాని నరేంద్ర మోదీ రేపటి నుంచి 3 రోజుల పాటు మధ్యప్రదేశ్, బీహార్, అసోంలో పర్యటించనున్నారు. భోపాల్లో జరిగే పెట్టుబడుల సదస్సుకు హాజరు కావడంతో పాటు భాగల్పూర్లో రైతు సమ్మాన్ నిధి, 19వ విడత నిధుల విడుదల సహా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. రేపు ఛత్తార్పూర్లో భాగేశ్వర్ ధామ్ మెడికల్ సైన్స్ రీసెర్చ్ సెంటర్కు భూమి పూజ చేయడంతో పాటు సోమవారం భోపాల్లో పెట్టుబడుల సదస్సును ప్రధాని మోదీ ప్రారంభిస్తారని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. బీహార్ భాగల్పూర్లో జరిగే కార్యక్రమంలో ప్రధాని సమ్మాన్ నిధి, 19వ విడత నిధులను విడుదల చేయడంతో పాటు అనేక అభివృద్ధి పథకాలను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత అసోంకు పయనం కానున్న ప్రధాని మోదీ అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంగళవారం గువాహటిలో జరిగే పెట్టుబడుల సదస్సును ప్రారంభిస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా భావిస్తున్న మహాకుంభమేళాలో ఇప్పటివరకు 60 కోట్ల మంది పుణ్య స్నానాలు చేశారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. మహాశివరాత్రి సందర్భంగా జరిగే చివరి ముఖ్యమైన స్నానాన్ని పురస్కరించుకుని యూపీ సర్కార్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 13న ప్రయాగ్రాజ్లో ప్రారంభమైన మహాకుంభమేళా ఈ నెల 26న ముగియనుంది. 45 రోజుల పాటు సాగే ఈ ఆధ్యాత్మిక క్రతువులో 40 నుంచి 45 కోట్ల మంది పుణ్య స్నానాలు చేశారని యూపీ సర్కార్ అంచనా వేసింది. మహాకుంభమేళా ముగియడానికి ఇంకా 4 రోజుల సమయం ఉండగా ఇప్పటికే 60 కోట్ల మంది పుణ్యస్నానాలు చేయడం విశేషం. పాకిస్తాన్ జైలు నుంచి 22 మంది భారత మత్స్యకారులు విడుదలయ్యారు. వారి శిక్షాకాలం పూర్తి కావడంతో కరాచీలోని మాలిర్ కారాగారం నుంచి బయటకొచ్చారు. వాఘా సరిహద్దు ద్వారా పాక్ అధికారులు జాలర్లను ఇవాళ భారత్కు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మత్స్యకారులకు ఈదీ ఫౌండేషన్ సహాయ సహకారాలు అందించింది.